అక్క వినాయకులు చూడొచ్చా? లోపలికి వెళ్ళి చూసుకోండి. సరే అక్క. అబ్బా అబ్బా ఏమున్నాయిరా వినాయకులు, ఇన్నిగానే ఉన్నాయంట్రా. అబ్బా ఏమున్నారా ఈ వినాయకుడు. ఈసారి ఎట్లయినా సరే మా వాళ్ళతో ఈ వినాయకుడే తీపిచ్చుకుంటారు. అరే ఈ వినాయకుడు బాగుందిరా, ఇదే ఫిక్స్ చేసేసుకుందాం. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? ఉరే నిన్ను మామూలుగా చూడటమే కష్టం రా, ఇంకా ఏడుస్తున్నా. ఇప్పుడు నిన్ను ఎవడేమన్నారా? ఉరే ఇటు చూడరా. ప్రతిసారి నన్ను గణపతి చూడడానికి తీసుకొని వస్తారు. మీకు నచ్చిందే తీసుకుంటారు, కానీ నాకు నచ్చింది తీసుకోరు కదా. నాకు నచ్చిన గణపతి తీసుకోరా, నన్ను ఒక మాట అడగరా? నచ్చిందా నచ్చలేదా? కానీ ఈసారి 2000 ఎక్స్ట్రా ఇస్తా, కానీ నాకు ఈ గణపతి నచ్చింది. ఏడవకరా బాబు, నీకు నచ్చింది తీసుకుందాం. ఓకే 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 థ్యాంక్ యూ మామ. ఐ లవ్ యూ సో మచ్ మామ. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఓకే పదండ్రా. అక్క ఈ పులి బొమ్మ మీద వినాయకుడు రేట్ ఎంత? ఓకే, ఈ బొమ్మనా 18,000. మేము అడుగుతుంది వినాయకుడిని, నువ్వు బొమ్మలు అంటావేంది? ఇదేమన్నా బొమ్మల షాపా? తమ్ముడు, ఇది ఇప్పుడు బొమ్మ మాత్రమే. మీరు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి మండపంలో కూర్చోబెట్టి పూజ చేసి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వినాయకుడు అంటారు. ఒకప్పుడు ఊరికొక వినాయకుడిని పెట్టేవారు, కానీ ఇప్పుడు గల్లీకొక వినాయకుడిని పెడుతున్నారు. మీరు గొప్పలకు పోయి వినాయకుడిని పెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండానే ఈ వినాయక చవితి రోజుల్లో కొన్ని వందల మందికి ఆకలి తీరుస్తున్నారు. అక్క సారీ అక్క, తెలియని విషయం చెప్పావు. ఏం డిస్కౌంట్ లేదా అక్క? సరే 17,000 ఫైనల్. అన్నా ఇచ్చేసే అన్నా, పర్వాలేదు ఇచ్చేసేయి. అంతకు మించి డిస్కౌంట్ అడగద్దు, అక్క కూడా బతకాల కదా. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా.